ముందైతే ఒక ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటాను స్టార్ట్ చేసే ముందు. పిచ్చి పెట్టుకుందాం అని చెప్పేసి పెట్టుకోలేదన్నమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ రింగ్. ఎంత బాగున్నాయి కదా. నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేశాను సేమ్ ఇయర్ రింగ్స్. గ్లోబల్ దేశీలో కొన్నాను అనమాట. సో క్యూట్ లిటిల్ పర్ల్ అండ్ దట్ కాంబినేషన్. అండ్ నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ కూడా మ్యాచ్ అవుతాయి. అసలు కనిపించట్లేదు కదా సరిగ్గా, దగ్గరికి రాందే కనిపించట్లేదు. ఓయ్ ఎంత సరంజామా ఉందంటే నా ముందు. అంటే నీట్గా ఇలాగా ఏమంటారు బెడ్ మీద కానీ సోఫా మీద కానీ పరుచుకొని చూపిస్తారు కదా, మనకు అస్సలు అంత సీన్ లేదు, పరిచే ఓపిక లేదు. సో నా దగ్గర ఉన్న డబ్బాలన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేశాను. ఓ మై గాడ్, ఇట్స్ లైక్ నాకే అంటే బుర్ర పని చేయట్లేదు అనమాట. బట్ దట్స్ హౌ ఐ కెన్ బి. సమ్టైమ్స్ ఐ ఆమ్ వెరీ మెస్సీ అండ్ సమ్టైమ్స్ ఐఎమ్ వెరీ ఆర్గనైజ్డ్. అంటే ఐ ఆమ్ ఆర్గనైజ్డ్. ఐ హ్యావ్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ మై డబ్బాస్. చూడండి, సో ఐ గాట్ స్టోరేజ్ కంటైనర్స్ లైక్ దిస్ అనమాట. నా దగ్గర ఒక పిక్చర్ ఉంటే మీకు చూపిస్తాను అసలు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను. బట్ ఐ ఆర్గనైజ్డ్ ఆల్ మై ఇయర్ రింగ్స్ ఇన్ దిస్ కంటైనర్స్ అండ్ ఐ గాట్ ఆల్ ఆఫ్ దిస్ ఫ్రమ్ Amazon. Like they're so good. Especially this one is for my earring collection. Some of small studs పెట్టుకోవడానికి డబ్బాలు అండ్ లిటిల్ బిట్ ఆఫ్ నెక్లెసెస్ పెట్టుకోవడానికి ఇలా లాంగ్ వైల్ హోల్డర్స్. సో ఇప్పుడు మీకోసం అని చెప్పేసి చాలా పీసెస్ బయటకు తీసి ఇక్కడ పెట్టేసరికి, అంటే ఇక్కడ అసలు ప్లేస్ కూడా లేదనమాట నా ముందు. సో పెట్టేసరికి కొంచెం మెస్సీగా ఉంది. ఓకే, సో ఎనీవేస్ ఇనఫ్ ఆఫ్ టాకింగ్. హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సహజ మాధురి. ఏం మాట్లాడుతున్నాను, సహజ మాధురి అని తెలిసే ఉంటుంది కదా. సో యా, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూ కెన్ ఆల్సో ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ sahaja_madhuri. I make lots of videos on beauty, lifestyle, motherhood, parenting, decor, travel, food and lots of things. And the most requested anamata jewelry okati, saree okati and home tour okati. So everybody keeps asking for that. So I am starting with jewelry. And ఒకవేళ ఈ వీడియో నేను వన్ పార్ట్లో తీయలేకపోతే, అంటే ఒకవేళ ఎక్స్టెండ్ అవుతే 2 parts చేస్తాను టు షో ఆల్ ఆఫ్ మై కలెక్షన్. అండ్ చాలా మటుకు మీరు నా జ్యువెలరీ యూ మైట్ బి సీయింగ్ ఇన్ మై వెడ్డింగ్ వీడియోస్ కానీ, అంటే అన్నప్రాసనము, గృహ ప్రవేశము, వెడ్డింగ్ ఇన్ యూఎస్లో కొన్ని చూసే ఉంటారు. సో సమ్ ఆఫ్ మై సెట్స్ ఆర్ ఇన్ బ్యాంక్ అనమాట, ఇప్పుడు నా దగ్గర లేవు. ఆల్సో టుడేస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి ఓన్లీ ఎథ్నిక్, కొంచెం ఇండియన్ వేర్ జ్యువెలరీ అనమాట. ఫ్యాన్సీ జ్యువెలరీ అంతా వేరే వీడియో తీస్తాను. ఒకవేళ నాకు కనిపిస్తే పిక్చర్స్ అదైతే ఇక్కడైతే ఇస్తాను. సో యూ క్యాన్ సీ ద పిక్చర్ అండ్ సీ హౌ ఇట్ లుక్స్. అండ్ ఐఎమ్ సారీ, నాకు అన్ని జ్యువెలరీస్కి లింక్స్ అయితే లేవు, బికాస్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఎ కొలాబరేషన్ వీడియో. ఇది నేను ఓవర్ ద ఇయర్స్ కొన్ని కలెక్ట్ చేసుకున్న సెట్స్ వీసెస్ అనమాట. ఓకే, సో ఫస్ట్ సెట్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ వాట్ మై మామ్ గేవ్ మీ 2 to 3 years బ్యాక్ యానివర్సరీకి. నాకైతే ఈ నెక్లెస్ కొని తెచ్చింది అనమాట. సో దిస్ ఇస్ దట్ నెక్లెస్. అండ్ మొత్తం ఇలా బ్లాక్ బీడ్స్ వస్తాయి అనమాట పైన అంతా. మమ్మీ ఈ నెక్లెస్ సికింద్రాబాద్ లో జనరల్ బజార్ లో వన్ ఆఫ్ ద షాప్ లో కొంది. ఐ రియలీ లవ్. అసలు ఆ చేత ఎంత బాగుందో. మమ్మీ సెలెక్షన్ చాలా బాగా చేస్తుంది. లైక్ ఐ లవ్. అండ్ మీరు నా పాత వీడియోస్ కనుక చూసుంటే యూ మస్ట్ బి నోయింగ్ లైక్ షీ సెలెక్ట్స్ అమేజింగ్ డిజైన్స్. సో దిస్ ఇస్ హౌ ద ఇయర్ రింగ్స్ ఆర్. లుక్ అట్ దట్ క్యూటీ పీకాక్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి షేరింగ్ ఎ పిక్చర్ ఆఫ్ దిస్ ఓవర్ హియర్, నేను ఎలా ఉన్నానని. దిస్ ఇస్ హౌ ద పీకాక్ లుక్స్. అండ్ ఇది ఎప్పుడు కొనుక్కున్నాను, ఎక్కడ కొనుక్కున్నానో కూడా గుర్తులేదండి. బట్ ఇది ఒక నల్ల పూసలు. ఇది గోల్డ్ కాదు, ఇది 1 గ్రాము. ఇప్పుడైతే నాకు అసలు గుర్తు కూడా రావట్లేదు ఎక్కడ కొనుక్కున్నాను. బట్ యా, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. క్యూట్ లాకెట్. ఓకే, సో ఆల్ ద నల్ల పూసలు ఐ హ్యావ్ ఆర్ లైక్ రియల్లీ వెరీ సింపుల్ వన్స్. లెట్ మీ సీ వాట్స్ దేర్ ఇన్ దిస్ డబ్బా. ఒక్కొక్క డబ్బా ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ నెక్లెస్ ఐ హ్యావ్ ఓవర్ హియర్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి అండి. బట్ ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు, చూడాలి, మళ్ళీ కనిపించినప్పుడు పెడతాను. బట్ వెరీ సింపుల్ నెక్లెస్. కొంచెం ఇలా ముత్యాలు వస్తాయి అండ్ గోల్డ్ బాల్స్ వస్తాయి అనమాట. అండ్ నాకు సరిగ్గా డిస్క్రిప్షన్ కూడా సరిగ్గా చెప్పడం రాదండి, బికాస్ మెటీరియల్ విషయంలో నాకు చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఇది దానికి వచ్చిన ఇయర్ రింగ్స్. కృష్ణాష్టమి రోజు శ్రీనికాకి పర్ల్ వేసాను కదా, అది లాస్ట్ మినిట్లో నేను వాల్మార్ట్లో వెళ్ళి కొన్నాను తెలుసా. సో ఈ పర్ల్ నెక్లెస్, దాని కాళ్ళకేసిన ఈ బ్యాంగిల్స్ అంతా వాల్మార్ట్లో కొనేసాను. ఎంత తక్కువకి వచ్చిందో. నేను ఎప్పుడైనా పిల్లలకి సడన్గా పర్ల్ వేయాలంటే వాల్మార్ట్. సో ఈ నెక్లెస్, ఇది గోల్డ్ నెక్లెస్ అని అనుకున్నట్టున్నారు. గోల్డ్ నెక్లెస్ కాదు, ఇది 1 గ్రామ్ నెక్లెస్. మా కజిన్ నా శ్రీమంతానికి నాకైతే గిఫ్ట్ ఇచ్చింది అనమాట ఇది.
సో చాలా హెవీగా ఉంటుంది అనమాట పీస్. నేను 9th month ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడో వేసుకున్నట్టున్నాను. టోటల్గా బల్జప్ అయిపోయి ఉన్నాను అనమాట. 9th or 7th ఐ డోంట్ రిమెంబర్ ఎప్పుడు వేసుకున్నాను. ఒకవేళ పిక్చర్ ఉంటే ఐఎమ్ గోయింగ్ టు బి లీవింగ్. బట్ నాకు ఈ బుట్టలు చాలా నచ్చినాయి అనమాట దానికి వచ్చిన దానికి. దిస్ ఇస్ హౌ ద బుట్టలు లుక్స్. ఫోకస్. ఇది కూడా మమ్మీ కొంది, ఇండియా నుంచి వచ్చినప్పుడు తీసుకుంది. పిల్లలకి ఎప్పుడైనా ఫెస్టివల్స్కి వేయొచ్చు, సింపుల్ కాసుల పేరు అని. 1 gram జ్యువెలరీ అగైన్. సో దిస్ ఇస్ అనదర్ సింపుల్ నెక్లెస్. ఎంత ఎలిగెంట్గా ఎంత క్యూట్గా ఉంటుందో పిల్లలకి వేయడానికి. నెక్స్ట్ వన్ ఇస్ దిస్ నెక్లెస్. ఇది నేను ఖుషి కలెక్షన్స్లో కొనుక్కున్నాను అనమాట, షార్లెట్లో. తన ఫేస్బుక్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఐ థింక్ షీ హాస్ మోర్ సెట్స్ ఆఫ్ దిస్ అని అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీబడి ఆఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఐ లవ్ దిస్. అంటే ఫుల్ కలర్స్ అనమాట, లైక్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి చూడండి ఈ పర్ల్ చైన్. సో చాలా వైబ్రెంట్గా ఉంటుంది అనమాట, లైక్ దేని మీదనే వేసుకోవడానికి, యూనో ఎస్పెషలీ శారీస్ మీదకి ఎంత బాగుంటుందో. సో ఐ రియలీ లవ్ దిస్ పీస్. లుక్ ఎట్ దట్, ఎంత బాగుందో. బికాస్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ వేరింగ్ అండ్ షోయింగ్ యూ. వచ్చేసి ఆర్ లైక్ దిస్. అండ్ ఇది భుజబంది అండి, ఎప్పుడో కొన్నాను హైదరాబాద్లో అమీర్పేటలో లాల్ బంగ్లాలో. మొన్న ఒక షాప్ చూపించాను కదా, అక్కడ కొన్నట్టున్నాను లాస్ట్ టైము. సో ఇలా భుజబంది పెట్టుకుంటే బాగుంటుంది. నెమలి వచ్చింది డిజైన్. నాయి కొన్ని ఇయర్ రింగ్స్ ఇండియా ట్రిప్ వెళ్ళాను కదా, సో కొంచెం ప్యాకింగ్ ఆ మూవింగ్లో కొన్ని ఇయర్ రింగ్స్ బ్రేక్ అయినాయి అనమాట. లైక్ ఇది చూడండి, ఇది కూడా బ్రేక్ అయింది. ఐ లవ్ దిస్. ఇది నేను ఇక్కడే షార్లెట్లో ఒక ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను అనమాట, ఒక నార్త్ ఇండియా వెండర్ దగ్గర తీసుకున్నాను. బట్ ఇవన్నీ నేను ఫిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫాస్ట్గా నా దగ్గర ఉన్న కొన్ని ఎథ్నిక్ ఇయర్ రింగ్స్ అయితే మీకు చూపిస్తాను. ఓకే, ఇయర్ రింగ్స్కి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఫ్యాన్ ఆన్ చేసుకుంటాను, కాసేపైనా గాలి వస్తుంది. Cute entry, cutie papa entry. Kisi pe to shake it. అయితే సమ్ ఆఫ్ మై ఇయర్ రింగ్స్ అదంతా ఒక డబ్బాలో కనిపించినాయి అనమాట. ఇంకా కొన్ని ఉన్నట్టున్నాయి, అయితే చూపిస్తాను మీకు. బట్ ఫస్ట్ అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్, లెట్ మీ టేక్ అ బ్రెత్, బికాస్ నేను ఫాస్ట్గా కిందకి వెళ్ళి స్కేల్ తీసుకుని వచ్చాను అనమాట. బికాస్ చాలామంది గ్రామ్స్ అడుగుతారు నన్ను. అండ్ ది మోస్ట్ రిక్వెస్టెడ్ పీస్ ఇస్ మ్యాంగో మాల. నేను వీడియోలో షేర్ చేశాను, బట్ ఇంకా అప్పుడైతే గ్రామ్స్ కానీ కాస్ట్ కానీ ఏమీ అయితే షేర్ చేయలేదు కదా. సో ఇప్పుడు మీ ముందే నేను దీని ఎన్ని గ్రామ్స్, బాబు స్టార్ట్ అవ్వమ్మా. సో ఇది ఎదురుగుండానే పెడుతున్నాను దీని మీద. ఓకే, ఈ నెక్లెస్ వచ్చేసి ఓకే చూసారు కదా. సో దిస్ నెక్లెస్ అలాంగ్ విత్ ది ఇయర్ రింగ్స్ వచ్చేసి 275 grams అనమాట. ఈ జ్యువెలరీ నేను ఎవరి దగ్గర తీసుకున్నానో ఆల్ ద డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. అండ్ దీస్ ఆర్ సో హెవీ. నాకైతే ఒక ఇయర్ పెయిన్ వచ్చింది ఇది వేసుకున్న తర్వాత. But these are the beautiful earrings. Absolutely love this mango mala. One of the finest, best investments అనమాట. మంచిగా గోల్డ్లో కొనుక్కోకుండా సిల్వర్లో కొనుక్కున్నాను. బికాస్ ఇదే గోల్డ్లో కొనుక్కొని ఉంటే 10 లక్షల పైన అయ్యేది. బట్ సిల్వర్లో నాకు చాలా మంచి ప్రైస్గా వచ్చిందనమాట.
దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఎంత బాగుందంటే చేత కానీ. అండ్ కొంతమంది అడుగుతున్నారు ఇది కలర్ పాడైపోతుందా, సెక్యూరిటీ ఉందా అంటే ఐ డోంట్ నో. నేను ఫస్ట్ టైమే కొనుక్కున్నానండి, నాకు కూడా తెలీదు. కలర్ పాడవకుండా మంచిగా ఉండటానికి నేను అమెజాన్లో ఇలాంటి యాంటీ టార్నిష్ బ్యాగ్స్ కొనుక్కున్నాను అనమాట. సో ఇందులో అయితే సేవ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇది కూడా లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇఫ్ ఎనీబడి ఆఫ్ యూర్ ఇంట్రెస్టెడ్. సో దిస్ ఈస్ హౌ ద నెక్లెస్ లుక్స్. అండ్ కొంతమంది చెప్పారు నాకు దట్ లోటస్ సిల్వర్ జ్యువెలరీలో ఇట్ వాస్ లిటిల్ బిట్ ప్రైజీ కంపేర్ టు అదర్ వెండర్స్ అని. మేబీ ఇట్ ఈస్ అండి, బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండ్ వాళ్ళకి ఒక షాప్ ఉంది, షాప్ని మెయింటైన్ చేయాలి. మేబీ వాళ్ళ వర్కర్స్ కాస్ట్ ఎక్కువ. ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, బట్ వాళ్ళ వర్క్ నాకు ఇంకా బాగా నచ్చింది. నేను ఆల్రెడీ లోటస్ సిల్వర్ జ్యువెలరీ మీద ఒక వీడియో చేశాను. ఐఎమ్ గోయింగ్ టు బి లీవింగ్ అ పిక్చర్ ఓవర్ హియర్ ఇఫ్ యూ హెవ్ నాట్ చెక్ దట్ వీడియో. I love that choker also, which I got it from them. But this is my mango mala, which I got it from Vaishnavi Jewelers, Taj exhibition lo konukunnanu anamata. This is how it looks. Anyways, meeku oka picture pedtanu. Ippudu nenu esukovalsina avasaram ledhu. Price of this is around 63-64 anaithe anukuntunnanu. So that's for all those who were asking me the price of this. Inka messages రావటం ఆగిపోతాయి అనుకుంటా. చెన్నైలో ముక్కుపుడక పెట్టుకున్నాను కదా, సో దిస్ ఇస్ దట్ ముక్కుపుడక. ఐ లవ్ ఇట్. ఇది కూడా సిల్వర్ ముక్కు పుడక అనమాట. అండ్ కొంచెం బర్డ్ డిజైన్ వస్తుంది అనమాట. ఫోకస్. దట్స్ హౌ ఇట్ లుక్స్. ఇది నేను జనరల్ బజార్లో తీసుకున్నాను అనమాట. దిస్ కమ్స్ విత్ ఇయర్ రింగ్స్ ఆల్సో. Other necklace which I got, this is from Taj exhibition. One was so much trending, almost అన్ని షాప్స్ లోనూ నాకైతే ఈ నెక్లెస్ కనిపించింది అనమాట. అండ్ I've seen a lot of them wearing. So it's a very very elegant pearl and this ruby stone type design అనమాట. And this is how the design looks. చూపిస్తున్నాను. డాడీ మమ్మీ కొన్నారు అనమాట. నాకు ఎంత ఇష్టమో అసలు ఈ నెక్లెస్ అంటే. దీనికి వేరే లాకెట్స్ కూడా ఉన్నాయి. నేను వినాయక చవితి రోజు ఈ లాకెట్ అయితే వేసాను అనమాట. ఇప్పుడు గుర్తురావట్లేదండి నేను ఈ లాకెట్ ఎక్కడ కొన్నాను. మేబీ జిఆర్టీలోనే కొన్నానేమో. ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ కొన్నాను. చెంపస్వరాలు నా శ్రీమంతానికి పెట్టుకున్నాను. నా శ్రీమంతం వీడియో, ట్రెడిషనల్ శ్రీమంతం మీరు ఇంకా చూడలేదు కదా. నా ప్రెగ్నెన్సీ సిరీస్లో యూ విల్ బి సీయింగ్ మై ట్రెడిషనల్ శ్రీమంతం అండి. ఇది శ్రీనిక కూడా చోకర్లో పెడితే బాగుంటుంది అనుకుంటా. పెట్టడానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా. దిస్ స్మాల్ బీడ్స్ నెక్లెస్, వెరీ ఎలిగెంట్ పీస్. అండ్ దిస్ కమ్స్ విత్ ఇయర్ రింగ్స్. శ్రీనిక పట్టీలు కొంతమంది అడిగారండి. బేసిక్ పట్టీలు అండి. జిఆర్టీలోనే కొన్నట్టున్నాను. బేసిక్ పట్టీలు, ఇదిగో బేసిక్ సిల్వర్ పట్టీలు. చూడటానికి ఇలా ఉంటుంది. ఓకేనా, అడిగిన వాళ్ళకి చూపిస్తున్నాను. సో నేను మొన్న టెరాకోటా జ్యువెలరీ చూపించాను కదా, నేను అసలు యాక్చువల్గా ఈసారి వెళ్ళినప్పుడు దిస్ వాజ్ ద మెయిన్ సెట్ విచ్ ఐ గాట్ అనమాట. అది చూపించడం మర్చిపోయాను. సి దిస్ ఇస్ ద సెట్ ఐ గాట్. లుక్స్ సో గుడ్ కదా. పీకాక్ డిజైన్ విత్ మంచి బుట్టలు వచ్చినాయి అసలు. ఓకే, సో వేసుకుని అయితే కూర్చున్నాను కదా. సో నో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ జ్యువెలరీ పీసెస్ క్విక్గా. నా ఫస్ట్ శ్రీమంతానికి ఇషిత పుట్టినప్పుడు ఏదైనా డిఫరెంట్గా వేసుకోవాలనిపించి కొనుక్కున్నాను అనమాట. ఇది మా సిటీలోనే ఒక బొటిక్లో తీసుకున్నాను. సో దిస్ ఇస్ వాట్ ఐ బాట్ ఫ్రమ్ హర్ లైక్ వే లాంగ్ బ్యాక్, లైక్ 6 years ago కొనుక్కున్నాను అనమాట. ఇది ఒక సెట్ లాగా వచ్చింది అనమాట. సో ఫుల్ డెకప్ అయిపోయినప్పుడు ఇది పెట్టుకున్నాను. సో దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. దిస్ ఇస్ ద పాపిడి బొట్టు. నేనే కాదు, నా ఫోన్ కూడా వేడెక్కిపోయింది. సో ఎనీవేస్, ఈ వాచ్ గురించి కూడా చాలా మంది అడిగారు. ఇది స్కేగన్ వాచ్ అనమాట. ఎప్పుడో కొన్నాను నేను. అండ్ ఇది అత్తయ్య కోసం కొన్నాను అనమాట. తర్వాత నేను కూడా వాడేసుకుంటున్నాను దీన్ని. అత్తయ్యకి వేరే వాచ్ కొనిచ్చాం. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. స్కేగన్ వాచ్ అనమాట. సేమ్ మోడల్ ఇంకా ఉందా లేదా అన్న సంగతి అయితే నాకు తెలియదు. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్సెసరీస్ అనమాట, విచ్ ఐ పేర్ అప్ విత్ ఆల్మోస్ట్ ఆల్ మై ఫంక్షన్స్. ఐ జస్ట్ పేర్ అప్ విత్ దిస్ వాచ్. లుక్స్ సో గుడ్. చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో. సో ఐ మేక్ లాట్స్ ఆఫ్ బ్యూటీ వ్లాగ్స్. అక్కడైతే మీరు ఇంకా చూస్తూ ఉంటారు ఇలాంటి లైక్ హౌ డు ఐ స్టైల్ దెమ్ అప్. సమ్ ఆఫ్ యూ ఆస్క్డ్ మీ బ్రేస్లెట్ అనమాట. దిస్ బ్రేస్లెట్ విచ్ ఐ పేడ్ అప్ విత్ దట్ వాచ్ చాలాసార్లు. ఈ బ్రేస్లెట్ ఈస్ ఫ్రమ్ జేక్రూ. ఇట్స్ ఎ సింపుల్ బ్యాంగిల్ కైండ్ ఆఫ్ బ్రేస్లెట్ అనమాట. ఐ థింక్ దట్స్ వాట్ ఇట్స్ కాల్డ్. ఇస్తాను.
ఇది పాపిడి బొట్టు అనమాట. నేను పెళ్ళికి చేయించుకున్న పాపిడి బొట్టు, అన్కట్ డైమండ్స్ తోటి చేయించుకున్నాను. షాపు అస్సలు గుర్తులేదు, శ్రీ జ్యువెలరీసా ఐ డోంట్ నో అండి. పంజగుట్టలో ఏదో ఒక షాప్లో అయితే చేయించుకున్నాను అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. నా వెడ్డింగ్ పిక్చర్ ఏదైనా ఒకటి పెడతాను చూడండి. సో దిస్ ఇస్ వన్ నెక్లెస్. అండ్ దెన్ సో కమింగ్ టు దిస్ బుట్టలు, మమ్మీ ఫస్ట్ టైం అంటే మా చిన్నప్పుడు ఇదివరకు స్కూల్లో చేసేది అనమాట. బోత్ టీచర్ గాను యాజ్ అన్ ఆఫీసర్ గాను చేసేది. అప్పుడు మనీని సేవ్ చేసుకుని నాకు ఇంజనీరింగ్లో ఈ బుట్టల్ని కొనిచ్చింది. కొనివ్వలేదు, మేమే వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నట్టున్నాం, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ ఐ సెలెక్టెడ్ దిస్ బుట్టలు అండ్ ఇట్ ఈస్ మై అబ్సల్యూట్ ఫేవరెట్ విచ్ ఐ యూజ్ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. లైక్ అన్నిటికి మ్యాచ్ అయిపోతుంది. ఈవెన్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా మ్యాచ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద బుట్టలు అనమాట. సో కమింగ్ టు మై నల్లపూసలు, నాకున్న ఏకైక నల్లపూసలు మామిడి ముప్పింది వస్తుంది అనమాట మధ్యలో. సింపుల్ ఎలిగెంట్ డిజైన్. ఆ తర్వాత చాలాసార్లు అనుకున్నాను ఇంకొక నల్లపూసలు కొనుక్కుందామని, బట్ ఎవ్రీ టైం అనుకుంటాను అది అవ్వదు. దిస్ ఇస్ మై మంగళసూత్రం చైన్. ఐ హోప్ ఇట్స్ focusing not on me, focus on the chain. Okay na, it's my chain. ఓకే, సో నా దగ్గర ఉన్న ఏకైక గోల్డ్ బుట్టలు ఇవి అనమాట. ఈ బుట్టలు వచ్చేసి నేను జిఆర్టీలో తీసుకున్నాను. అండ్ శ్రీనిక ఉయ్యాల సెరమనీకి వేసుకున్న దిష్టి బ్యాంగిల్స్ కూడా కొంతమంది అడిగారు. ఇది నాకు మమ్మీ తెచ్చిచ్చింది అనమాట. సో ఇది ఇషిత టైంలో కొంది మమ్మీ. సింపుల్ అండి, సింపుల్గా ఉంటాయి, నథింగ్ ఫ్యాన్సీ. ఇది నేను ఖుషి కలెక్షన్స్ దగ్గర తీసుకున్నాను. ఈ పర్ల్ చోకర్ చైన్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను. తన దగ్గర ఇలాంటి బోల్డ్ అండ్ మోడల్స్ తెప్పిస్తూ ఉంటాను. అండ్ దీస్ ఆర్ ది ఇయర్ రింగ్స్ విచ్ కమ్ విత్ దట్. ఇది నేను వేరే ఒకేషన్ కి కూడా వేసుకున్నాను, అది కూడా మీకు ఇక్కడ లింక్ పిక్చర్ పెడతాను చూడండి. సో దిస్ ఇస్ అనదర్ నెక్లెస్. సో ఈ నెక్లెస్ వచ్చేసి నేను సంస్కృతి జ్యువెలరీస్ అని ఫేస్బుక్ లో ఈ డిజైన్ నచ్చి చూసి తీసుకున్నాను అనమాట. లక్ష్మీదేవి గుట్టపూసల నెక్లెస్. నాకు ఎప్పుడైనా వేసుకుందాం అని తీస్తాను, కానీ నాకు చాలా మరీ టూ మచ్ గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట. అలా అనిపించి వేసుకోకుండా మళ్ళీ పక్కన పెట్టేస్తున్నాను. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ విచ్ కమ్ విత్ దట్. ద నెక్స్ట్ పీస్ ఐ హ్యావ్ హియర్ ఇస్ దిస్ విచ్ ఐ గాట్ లైక్ ఎప్పుడు కొన్నాను, ఆల్మోస్ట్ 10 years or 12 years అయినట్టుందండి. ఈ నెక్లెస్ కొని జనరల్ బజార్లో సత్యనారాయణ జ్యువెలర్స్ దగ్గర కొన్నాను అనమాట. వన్ ఆఫ్ మై బెస్ట్ కలెక్షన్స్. నెమలి చైన్ విత్ దిస్ పర్ల్ స్టోన్స్ అనమాట. ఓల్డ్ కాదు బట్ సీజెడ్. సో ఇట్ వాస్ రియల్లీ కాస్ట్లీ. అప్పుడు నేను కొన్నప్పుడు ఇప్పుడైతే నాకు అస్సలు ప్రైస్ గుర్తులేదు. నా జనరల్ బజార్ వీడియో చూడండి, అందులో నేను మీకు ఆ షాప్ పిక్చర్ కూడా షేర్ చేశాను. దిస్ ఇస్ హౌ ద నెక్లెస్ లుక్స్. మీకు పిక్చర్ కూడా పెడతాను లెఫ్ట్ సైడ్. నేను దీన్ని ఏం వేసుకున్నాను, ఇది ఇషిత ఉయ్యాల సెరమనీకి నేను నెక్లెస్ వేసుకున్నాను. ఎంత బాగా గుర్తో నాకు. ఐ విల్ లీవ్ ద పిక్చర్. అండ్ దిస్ డస్ నాట్ కమ్ విత్ ఎనీ ఇయర్ రింగ్స్ అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. నాకు ఏదైనా వైట్ స్టడ్ అలాంటిది నెక్లెస్ ఉంటే ఐ ఆల్వేస్ పేర్ అప్ విత్ దిస్ క్యూట్ బుట్టలు. ఇలాంటి ఒక్క వైట్ బుట్టలు ఉంటాయి, ఎంత బాగుంటుందో అసలు. ఈ నెక్లెస్ గురించి చాలా మంది అడిగారు. గోల్డ్ ఇయర్ రింగ్స్ మీకు చూపిస్తాను. పడదు బాబు, మా తల జుట్టు కనిపించట్లేదు కదా. రకరకాలుగా పెట్టుకోవచ్చు. ఎందుకు ఇలా పిచ్చిదాన్ని. ఓకే, ఇలా అసలు చెమటలు కారిపోతున్నాయి బాబో. ఈ లాల్బంగళ ఎక్కడ ఉంది? అమీర్పేటలో ఉంది. కంప్లీట్ మెసప్ అయిపోతుంది. ఇవన్నీ మళ్ళీ మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది తెలుసా. అండ్ సెరీ బాక్స్ కూడా అయిపోయింది. అబ్బా మళ్ళీ ఫ్యాన్ వేసాను. ఇప్పుడు దాకా ఎప్పుడైనా వేసుకున్నాను, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. అండ్ మనం తెచ్చి గోల్డ్ అంటానంటే గోల్డ్ కాదు ఇది, ఐ మీన్ 1 grame. పక్కన ఫ్యాన్ పెట్టాను బికాస్ చాటలు పెట్టేస్తున్నాయి, సౌండ్ టెస్ట్ చేస్తున్నాను అనమాట. అస్సలు వినిపించట్లేదు సరిగ్గా. ఫ్యాన్ అయితే కట్టేస్తాను ఆగండి. ఏడు బాబోయ్, పెట్టుకొని కూర్చోనా, అప్పుడు కానీ ఫన్నీగా ఉండదు. వద్దులేండి. మై గాడ్, ఎత్తుకునేసరికి టైం అయిపోతుంది నాకు ఈరోజు అంతా. మై గాడ్, ఫోకస్ అవ్వట్లేదు, నాకు ఓపిక పోతుంది. హోప్ ఐమ్ గోనా బి ఏబుల్ టు ఎడిట్ దిస్ లైక్ రియల్లీ ఫాస్ట్. ఫోకస్ అవ్వటానికి ఎంతసేపు పడుతుంది బాబోయ్. ఫోకస్, నన్ను ఫోకస్ వద్దు, చైన్ని ఫోకస్ చెయ్యి. థ్యాంక్ యూ సో మచ్.
She'll be cute entry. Cutie papa entry. Kissy పెట్టు శ్రీనిక.